ఇప్పుడు మనం మొక్కకు ఇచ్చే ముందు దీన్ని డైల్యూట్ చేసుకోవాలండి. 4 జగ్గుల నీళ్ళు పోసుకున్నాం కదా, 4 జగ్గులకు ఇప్పుడు ఇంకొక 4 జగ్గులు కలిపి మనం డైల్యూట్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఎప్పుడు కూడా మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వకూడదు. ఇలా నీళ్ళు కలిపిన తర్వాత మళ్ళొకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ మొక్కకి ఇచ్చే ముందు, సీజనల్ పండ్ల మొక్కలకి ఇచ్చే ముందు ఇంకొక ఫర్టిలైజర్ వేయాలండి మొక్కకి. అదేంటి ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా, లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే, ఎరువులైనా సరే ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన మొక్క మొదట్లో ఇలా మట్టి లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కప్పు బోన్ మిల్ తీసుకొని ఆ మొక్క చుట్టూ రౌండ్గా వేసుకోవాలి. ఆ గుంతలాగా చేసుకున్నాం కదండి, ఆ గుంతలో వేసుకోవాలి. బోన్ మిల్ ఫర్టిలైజర్ ఎప్పుడైనా కూడా మట్టి లోపల ఉండేలాగానే చూసుకోవాలి. కాబట్టి మీద ఒక లేయర్ లాగా మట్టి తీసేసుకొని బోన్ మిల్ వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్తో మట్టి కవర్ చేసుకోవాలి.